వెల్కమ్ టు టీ10. పరస్పరం టారిఫ్లు విధించే విషయమై ఇతర అన్ని దేశాలతో సహా భారత్ కి ఎలాంటి మినహాయింపు లేవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. టారిఫ్ల విషయంలో తనతో ఎవరు వాదించలేరని అన్నారు. ట్రంప్ ఎలన్ మస్క్ తో సంయుక్తంగా చేసిన ఇంటర్వ్యూను ఫాక్స్ న్యూస్ మంగళవారం రాత్రి ప్రసారం చేసింది. ఆ ఇంటర్వ్యూలోనే ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 13న వైట్ హౌస్ లో ట్రంప్ ప్రధాని మోడీ ద్వైపాక్షిక భేటీకి కొద్ది గంటల ముందే పరస్పర టారిఫ్లపై ట్రంప్ ప్రకటన చేశారు. ఈ టారిఫ్ ప్రణాళిక ప్రకారం ఆయా దేశాలు అమెరికా నుండి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై ఎంత సుంకమైతే విధిస్తాయో అంతే మొత్తాన్ని అమెరికా ఆ దేశాల నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై విధించనుంది. ప్రతి ఒక్క విదేశీ వాణిజ్య భాగస్వామికి సంబంధించి ఈ పరస్పర టారిఫ్లు అమలవుతుందని తెలిపారు. మనం ఇక్కడ ఏం చేయబోతున్నామంటే పరస్పరం టారిఫ్లు విధించుకోబోతున్నాం. మీరు మా ఉత్పత్తులపై ఎంత సుంకం విధిస్తారో అంతే మొత్తంలో మేము కూడా మీ ఉత్పత్తులపై సుంకం విధిస్తాం అని ప్రధాని మోడీకి స్పష్టం చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఈలోగా మోడీ ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. నో, మీరేమి చెప్పవద్దు, నాకు ఇష్టం లేదు. మీరేదైతే ఛార్జీలు వేస్తారో మేము కూడా అదే ఛార్జీలు విధిస్తాం. ప్రతి దేశంతోనూ మేము ఇలాగే వ్యవహరిస్తాం అని తేల్చి చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఒకవేళ నేను 25% పన్నులు విధిస్తానని చెప్పాలనుకుంటే అబ్బో చాలా ఎక్కువ అంటారు. అందుకే నేను ఏం చెప్పదలుచుకోలేదు. మీరేది విధిస్తే మేము కూడా అదే విధిస్తాం. ఇప్పుడేం జరగబోతుందో తెలుసా? వారు ఆపేస్తారు అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా నుండి వచ్చే కొన్ని దిగుమతులపై అంటే ఆటోమొబైల్స్ రంగ ఉత్పత్తుల వంటి వాటిపై భారత్ చాలా పెద్ద మొత్తంలో టారిఫ్లు విధిస్తుంది. అమెరికా తయారీ కార్లపై 100% టారిఫ్లు విధిస్తారని మాస్క్ వ్యాఖ్యానించారు. మోడీతో సంయుక్త పత్రిక సమావేశంలో పాల్గొన్నప్పుడు భారత్ పై పరస్పర టారిఫ్ల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారత్ లో అధిక సుంకాలు ఉన్నాయి. భారత్ కు విక్రయించడం చాలా కష్టం. అనేక వాణిజ్య అవరోధాలు ఉంటాయి. పెద్ద మొత్తాలలో పన్నులుంటాయని అన్నారు. పరస్పర విధింపు చర్యలు అమలు చేస్తున్నాం. ఎవరైనా ఒకవేళ తగ్గించాలనుకోండి, మేము కూడా అలాగే తగ్గిస్తాం. భారతీయ తరహాలో పన్నులు విధిస్తుందో మేము కూడా అదే రీతిలో పన్నులు వేస్తాం. ఇదే చాలా సరైన మార్గం అని భావిస్తున్నా అని ట్రంప్ చెప్పారు. అంతర్జాతీయ రోదసి స్టేషన్ లో గత కొద్ది నెలలుగా చిక్కుకుపోయిన వ్యోమగ్రాములు సునీత విలియమ్స్, బుచ్ విర్మోలను రాజకీయ కారణాలతోనే బైడెన్ ప్రభుత్వం అక్కడ ఉంచేసిందని మాస్క్ వ్యాఖ్యానించారు. త్వరలోనే తమ స్పేస్ ఎక్స్ సంస్థ వారిని తీసుకువస్తుందని తెలిపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.